హలో ఆల్, మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు కాబట్టి ఫోన్ని చూడడం ఆపేసి మీ ఫోన్ని తిప్పేసి పక్కన పెట్టండి. నేను మాట్లాడేది మాత్రమేనండి. బై ద వే, మన ఛానల్లో ఇది ఒక ఇండిపెండెన్స్ డే ఇన్స్పిరేషనల్ వీడియో అనమాట. సో మొత్తం వినడానికి ట్రై చేయండి. ఓకే, అన్నిటినీ కోల్పోవడానికి సిద్ధపడే స్థితికి వెళ్ళి చూడు. నీ దరిద్రం కూడా నిన్ను వదిలేస్తుంది. దేని గురించి ఎక్కువ ఆలోచించక బ్రో. వచ్చేది వస్తూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. టైం ఒక్కటే అన్నిటిని డిసైడ్ చేస్తుంది. మనం ఆ టైంని వేస్ట్ చేయకూడదు. నువ్వు అనుకున్నది చెయ్యి, కానీ టైం మాత్రం వేస్ట్ చేయకు. అండ్ సెకండ్ వన్, ఇప్పటికీ పోయింది ఏమీ లేదు. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసావా, ఫ్రెండ్స్తో తిరిగి టైం పాస్ చేసావా, పోనీ. పాస్ట్, గతం గురించి మర్చిపో, భవిష్యత్తు గురించి కూడా మర్చిపో. ఉన్న టైంని యూటిలైజ్ చేయి, రీస్టార్ట్ చేయి. మళ్ళీ నువ్వు ఎన్నోసార్లు అనుకుని ఉంటావు అది చేద్దాం ఇది చేద్దామని. ఒక రోజు 2 రోజులు చేస్తావు, ఇంకా అయిపోతుంది, మనకి ఇంట్రెస్ట్ పోతుంది. రీస్టార్ట్ చేయి. నువ్వు అనుకున్నది నెరవేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండు, పని చేస్తూనే ఉండు. నువ్వు చేసే ప్రాసెస్లో తప్పు ఉండొచ్చేమో, కానీ అసలు నువ్వు ట్రై చేయకుండా ఉండడం చాలా పెద్ద తప్పు కదా. సో ఆలోచించు, లెగిసి నువ్వు అనుకున్న దాని గురించి పని చేస్తూనే ఉండు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మూడోది ఏంటంటే, దేన్ని నమ్మకు బ్రో. ఫస్ట్ ఒక దాని మీద డిపెండ్ అవ్వడం మానే. మెయిన్గా మూఢనమ్మకాలు, వాటి జోలికి అస్సలు పోకు. ఎవడో వస్తాడు, ఈ గింజ తిను నీకు డబ్బులు వస్తాయి, ఈ పండు తిను నీకు బాగా డబ్బులు వస్తాయి, ఈ గింజని నవిలేసి మింగేయి నీకున్న దరిద్రం అంతా పోతుంది అని సజెషన్ ఇస్తాడు. ఏది కాదు బ్రో, నువ్వు దేన్ని నమ్మకు. నీకు సజెషన్ ఇచ్చేటోడు నీకు ఫ్రీగా ఇవ్వడు. నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు అది సజెషన్ ఇస్తాడు. వాడు సంపాదించుకుంటున్నాడు, నీ దగ్గరే డబ్బులు లేక ఆడ దగ్గరికి వెళ్ళు డబ్బు సంపాదించడానికి. నీ దగ్గర ఉన్న 10 100 దొబ్బి ఆ డబ్బులు సంపాదిస్తాడు, నీ దగ్గరే పోతాయి. సో ఫస్ట్ నువ్వు మూఢనమ్మకాలు పెట్టుకోవడం మానే. ఆడికి మొక్కు, ఈడికి మొక్కు, ఆడికి దండం పెట్టు, ఈడికి దండం పెట్టు, వాడిచ్చింది తిను, నీ చేతిలో రేఖలు చూపించుకో, ఎడం చేతిలో చూపించుకో, కుడి చేతిలో చూపించుకో. ఈ కాదు బ్రో. నువ్వు నమ్ముకున్న దాని గురించి పని చేసుకుంటూ వెళ్ళిపో, ఖచ్చితంగా సక్సెస్ అయిపోతావు. ఫస్ట్ ఈ మూఢనమ్మకాలు మానేస్తే మన లైఫ్ సగం సెట్ అయిపోయినట్టే. అది సో ఇవన్నీ వేస్ట్. కాబట్టి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. నేను దేన్ని నమ్మను, నమ్మిన రోజులే ఏం లేదు. నమ్మకుండా ఉండడం వల్ల నేను బాగుపడ్డానో లేదో తెలియదు, కానీ ముందు మైండ్ చాలా ఫ్రీగా ఉంది. ఒకటి మీద నమ్మకం పెట్టుకోవడం మానేయండి ఉంది. సో అది బేసిక్గా ఏది నమ్మకండి, టైంని వేస్ట్ చేయకండి, నచ్చిన పని చేసుకుంటాను అంతే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.